అర్హులైన ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో పడవలతోనూ అలాగే సాంప్రదాయ మత్స్యకారుల ఏ విధంగా అయితే తమ జీవనాన్ని కొనసాగిస్తారో అదే తరహాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈ నిరసనకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ కుమార్ సార్, ఎంతమంది మత్స్యకారులకు ఈ మత్స్యకార భరోసా అందింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మత్స్యకార భరోసా ఏ విధంగా అందేది? కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అందుతుంది మత్స్యకార భరోసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతడే ఒక దేవర, మత్స్యకారుల దేవర. ఒక బటన్కి అందరికీ కూడా ఈ 1,30,000 మంది నాటు పడవలు, మెకనైజ్డ్ బోట్స్, కలాసీలు, బోట్ ఓనర్స్కి రాష్ట్రం మొత్తం మీద ఒక రోజులో అందేది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నేను 20,000 చేస్తానని చెప్పేసి ఆశ చూపి ఓటేసుకొని గద్దెనెక్కి ఈ సాబిటేజ్ ద పీపుల్స్ మ్యాండేట్ కూని చేశాడు మా మత్స్యకారుల జీవితాన్ని. వచ్చిన సంవత్సరాన్నే 20,000 రిలీజ్ చేయలేదు, 2024. ఏమిటి నీ యొక్క దౌర్జన్యం? మత్స్యకారుడు అంటే ఊరుకుంటాడా? చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్, మా అమ్మవార్లు మొక్కేవాడే పోతారు మీరు అందరు కూడా. దయచేసి బకాయి పడకండి. మా మత్స్యకారులకి కష్టాన్ని ఎదురొడ్డి, చావుకి కూడా ఎదురొడ్డి ఆ సముద్రం మీదకి వెళ్తాడు. నువ్వు ఈరోజు ఏంటంటే బయోడీజిల్ వేసుకున్నారని చెప్పి కొంతమందికి ఆపిస్తావు. 24లోనేమో ఇస్తానన్నా 20,000 ఇవ్వలేదు, 2025లోనేమో 30% ఎవరికి అందలేదు, ఇప్పుడు 50% అందలేదు. అందుకే మాది ధర్నా మొదటిది. రెండోది, 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఫిషింగ్ హార్బర్లు ఎవరి కోసం? మత్స్యకారుల కోసం. వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అటు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ వార్డు దొరికిపోతున్నారు, శ్రీలంకలో దొరికిపోతూ ఉన్నారు, పాకిస్తాన్లో దొరికిపోతూ ఉన్నారు అని ప్రజా సంకల్ప యాత్రలో అతను చేసిన పాదయాత్రలో, జై జగన్ నినాదాల మీద సాగిన ప్రజా సంకల్ప యాత్రలో అతను ఒకటే మాట్లాడాడు, నేను వచ్చిన వెంటనే మత్స్యకారులందరికీ కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తాను, నేను చచ్చిపోయా కూడా వాళ్ళ గుండెల్లో బతకాలన్న కసి నాకు అని చెప్పేసి చెప్పారన్నమాట. దానికి అనుగుణంగా 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసి కొన్ని పూర్తయిన దిశలో వచ్చేస్తే ఈరోజు కూడా మత్స్యకారులకు ఇవ్వకుండా ఏమంటాడంటే ప్రైవేట్ వాడు ఎవరికేస్తాడంట. నెల్లూరులో ఉండేది దివ్వులదేను. నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు, యూ డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ జగన్. ఓకే, అతడు సినిమా చూసావంటావు, మహేష్ బాబు ఇలా అంటాడు, వాడు పారిపోతాడు. అదే మాదిరిగా చెప్తా ఉన్నాం, సైక్ చేస్తున్నాం, వెళ్ళిపోవు. లేదనుకుంటే అతని మాట అతనే వెండు, కమిటీ అవుతే అతని మాట అతనే వెండు. దయచేసి ఆ 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేయండి, 6 ఫిషింగ్ ల్యాండింగ్స్ నిర్మాణం చేయండి, మా మత్స్యకారులకు అంకితం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. జై జగన్. మత్స్యకార భరోసా అందకపోవడం వల్ల మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారు? ఇప్పుడు మత్స్యకారుల భరోసా రావట్లేదు. అలాగే ఇప్పుడు వేట సెలవు దినాలు కాబట్టి వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మత్స్యకారులు 5 సంవత్సరాలు కూడా మత్స్యకారుల భరోసా ఇచ్చి మత్స్యకారులు ఆదుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇది 3వ విడత ఇవ్వాలి, కానీ 2వ విడత కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఇంకో విడత బాకీ ఉన్నది. ఈ విడత కూడా ఇచ్చి, ఆ బాకీ కూడా ఇచ్చి మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఎలాంటి పోరాటాలు చేస్తారు మత్స్యకార భరోసా కోసం రానున్న రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో అర్హులైన వారందరికీ కూడా 10,000 రూపాయలని మత్స్యకార భరోసాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సగం మంది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరగలేదు. తీరం మనది, వేట మనది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. కానీ ఈ తీరంలోకి వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి వేటలు చేసుకుంటే మటుగా వారికే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సముద్రంలో ఈతున్న చేపలను చూపించి ఒడ్డున మసాలా నూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారు. దీనికి ఒకటే ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజ్యసభ ఎలక్షన్స్లో మత్స్యకారులకు ఒక సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలుగా 4 మత్స్యకారులకి ఆయన టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు దమ్ముంటే ఒక రాజ్యసభ సీట్ను మత్స్యకారులకు ఇచ్చి మత్స్యకారుల తరపున మేము ఉన్నామని చెప్పి మీరు ప్రకటించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. సార్, చెప్పండి, మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు కూటమి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అయింది. ఈరోజు ఎప్పుడైతే వీళ్ళు
పార్టీ వచ్చింది, ఒక కూటమి పార్టీ, మత్స్యకారులే కాదు అందరికీ కూడా వాళ్ళు ఇవ్వవలసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ మత్స్యకారులను కానీ ఈరోజు మీరు బాధపడితే వాళ్ళు ఉసురు మీ కుటుంబానికి అంతా తగులుతుందని గ్యారంటీగా నేను చెప్తున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మత్స్యకారులకు అందవలసినవన్నీ అందాలి. మీలాంటి వాళ్ళు ఎందుకు తెచ్చామని ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈరోజు ఎంత రిస్క్ చేసి దీని మీద వెళ్తున్నారంటే, వేటకు వెళ్తున్నారంటే మీకే తెలుసు. అంత వాళ్ళకి మోసం చేసిన ఏ మాటకి ఉండరు, ఇది గ్యారంటీగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతోనే ఒక ఏడాది మత్స్యకార భరోసాను ఎగ్గొట్టారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసాను అమలు చేసేవారిని, చంద్రబాబు నాయుడు పాలనలో 50% పైగా మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవుల్లోని కూడా మత్స్యకారులకు పెద్దపీట వేశారని, నిజంగా చంద్రబాబు నాయుడుకు మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక రాజ్యసభ స్థానాన్ని మత్స్యకారులకు కేటాయించారో అదే తరహాలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును మత్స్యకారులకి కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.